కనుమాధవ్ కస్తూరి గారు చాలా కాలంగా మిత్రులు. చెన్నైలో తెలుగు సినిమా 100 సంవత్సరాల వేడుకలో ఇద్దరం కలిసి మన తెలుగు పరిశ్రమ తరఫున పనిచేశాం. ఆ తర్వాత 3 సంవత్సరాలు గామా గురించి ఆయన మనం ఇందాక చూసిన షోరీలు చూపించి సౌరభ్ గారిని వాళ్ళ నాన్నగారు కేసరి గారిని పరిచయం చేయటం జరిగింది. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకులు కోటి గారు. అలాగే ఆల్మోస్ట్ మా కుటుంబ సభ్యురాలుగా మేము కలిసి సినిమాలు పనిచేసిన సంగీత దర్శకురాలు శ్రీలేఖ గారు. వాళ్ళిద్దరు జ్యూరీ కాబట్టి మీరు ఉండాలనగానే కళ్ళు మూసుకుని ఒప్పేసుకున్నాను సార్. ఇంకా అంటే అభ్యంతరంగా ఏమనిపించలేదు. ఎందుకంటే కోటి గారు ఎంత పారదర్శకంగా, ఎంత ప్రోత్సాహకరంగా ఉంటారో మనం టీవీలో కూడా చూస్తున్నాము. ఆయనతో పరిచయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటూ, ఆయనతో ఏ రకమైన అసోసియేషన్ అయినా సరే సినిమా పరిశ్రమకు సంబంధించి అది పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకరిని. అందుకని అదొక ఫ్యాన్ మూమెంట్. సో ఆ తర్వాత గామాకు సంబంధించి ఆ 3 సంవత్సరాల్లో నేను మిస్ అయ్యానని అనుకున్నాను వాళ్ళ షోరీలు చూసిన తర్వాత. బట్ థ్యాంక్స్ టు సౌరభ్ అండ్ నాన్నగారు కేసరి గారికి ఈ సంవత్సరం వాళ్ళు ప్లాన్ చేస్తున్న విధానం చాలా బాగుంది. నిజంగా వాళ్ళు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ ఫంక్షన్ నభూతో నభవిష్యత్తు అన్నంత అద్భుతమైన అవార్డు ఈవెంట్ ఫంక్షన్ అవుతుంది. సాధారణంగా తెలుగు సినిమాకి సంబంధించి సినిమాల్లో ఉన్నవాళ్ళు మేము అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుని మా కష్టాలతో మేము చేసుకోవటం ఒక ఎత్తు అయితే, సినిమాకి సంబంధం లేకుండా ఎక్కడో ప్రపంచంలో ఇంకో దేశంలో ప్రవాస భారతీయులందరి మధ్యన సినిమా వాళ్ళని ప్రోత్సహించాలని ఇంత భారీగా ఇంత కష్టపడి, ఎందుకంటే అక్కడ వాళ్ళ లైఫే చాలా కష్టం. ఎవ్రీడే ఇస్ స్ట్రగుల్. ఇక్కడి నుంచి ఇంటికి దూరంగా వెళ్ళి అయినా కూడా మన కోసం చేస్తున్నప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం ఎటువంటి భేషజాలు లేకుండా కదిలి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు మనకు ఓవర్సీస్ మార్కెట్గా చూసినా కూడా మనకు నైజాం తర్వాత సూపర్ స్ట్రాంగ్ మార్కెట్ ఓవర్సీస్. సో మన ఆదరించి పోషిస్తున్న ప్రవాస భారతీయ సినీ పరిశ్రమ శ్రేయోభిలాషులు ప్రేక్షకులు అందరి కోసం మన ఇండస్ట్రీలో వీళ్ళు అనుకున్న వాళ్ళందరూ రావాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గామా అవార్డ్స్ తరఫున. అండ్ డెఫినెట్గా ఇలాంటి ఈవెంట్స్ని, ఇలాంటి ప్రోత్సాహాలని పురస్కారాలని అందుకోవాలి. అది అదృష్టం, పూర్వజన్మ సుకృతం కూడా. సో దాన్ని మన వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి అండ్ అలాగే ఈ ఫంక్షన్ని, ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి మీరందరూ వచ్చినందుకు పత్రికా ప్రముఖులందరికీ, మన జర్నలిస్ట్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఐ విష్ గామా అవార్డ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఒక యంగ్ డైనమిక్ లీడర్షిప్లో అలాగే మన మిత్రులు ప్రసన్న ఈవెంట్కి డైరెక్టర్ అనగానే నేను ఆశ్చర్యపోయాను. ఇది ఫస్ట్ టైం వింటాం. సో డెఫినెట్గా మీ డైరెక్షన్లో మేము అందరం బాగా యాక్ట్ చేస్తామని కోరుకుంటున్నాను.